ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పింక్ బుక్ ఒక చర్చ జరుగుతుంది. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి అన్న శివాన్ ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, పింక్ బుక్ ఎట్లయితే లోకేష్ రెడ్ బుక్లో కొంతమంది పేర్లు నోట్ చేసుకున్నారన్నారో ప్రచారంలో, ఇప్పుడు కవిత కూడా చెప్తా ఉంది 3.0తో మేము రెడీగా ఉన్నాం, పింక్ బుక్లో అందరి పేర్లు నోట్ చేసుకున్నాం కాంగ్రెస్ వాళ్ళే అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తామని చెప్తున్నారు. అసలు వాళ్ళు వస్తే కదా రావడా ఏమైనా చూపించడానికి, వారి పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. కవిత గారు పింక్ బుక్లో ఒకవేళ నోట్ చేసుకున్నారంటే నాకు తెలిసి లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి లిక్కర్ బాటిల్ గురించో ఆ లిస్ట్ గురించో ఆ స్కామ్లో ఉన్న పబ్లిక్ వాళ్ళ స్కామ్లో ఉన్న వాళ్ళ అనుచరుల గురించి రాసుకోవచ్చు పింక్ బుక్లో తప్ప వేరే రాసుకోవడానికి ఏమీ లేదు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. ఈరోజు అన్నింటికి కుండలు బద్దలు కొట్టే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ కులగణన వ్యవస్థ ఏ స్థాయిలో నడుస్తుందో. గతంలో 10 ఏళ్ళలో వాళ్ళు చేయలేకపోయినరు, ఈరోజు మేము చేసినాం కాబట్టి వాళ్ళకి డైజెషన్ అయితే లేదు. మరనే మా వాళ్ళు అందరికి కావాల్సిన వాళ్ళందరూ కూడా కేటీఆర్కు హరీష్ రావుకి అందరికి కూడా ఆ డైజెషన్ కోసం అవి పంపించినారు టానిక్స్. ఇప్పుడు కవిత కూడా పంపాల్సి వస్తుందేమో, అంతకుమించి వేరేదేం లేదు. 3.0 అని చెప్తున్నారు మరి. వారి భ్రమ అంతే. ఇప్పుడు కవిత గారు ఏంటంటే ఒక భ్రమలో ఉన్నారు, ఆ భ్రమలకెళ్ళి బయటికి వచ్చే పరిస్థితి కనబడతలేదు వారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా వాళ్ళకి 35,000 రూపాయలు బాకీ ఉందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఆడబిడ్డలందరినీ ఏకం చేసి తెలంగాణ ఉన్న ఆడబిడ్డలందరూ కొట్లాడతామని చెప్తున్నారు. ఈరోజు అదే ఆడబిడ్డలు ఊర్లకు కూడా రానియారు కవిత గారిని. ఎందుకోసం చెప్తున్నాం అంటే, ఈరోజు ఆడబిడ్డలకు ఏమని ప్రశ్నిస్తావు? ఈరోజు ప్రతి ఊరిలో ఇల్లు లేని ప్రతి మహిళకు ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. మీరు ఇల్లు తీసుకోవద్దని చెప్తుందా కవిత గారు పోయి? అసలు ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో వారికి ఇప్పుడు ఆడ బాధ అంతా ఏంటంటే, కేవలం వాళ్ళ అన్నను వాళ్ళ బావను ఏ విధంగా డామినేట్ చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు కవిత కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఈరోజు భారతదేశం మొత్తంలో మహిళలు తలదించుకునే విధంగా ఈరోజు లిక్కర్ స్కామ్లో దొరికిపోయి జైలుకి పోయేసి వచ్చి మళ్ళీ రాజకీయ ఉనికి కోసం ఆమె తనలాడుతుంది. ఇది కదా ఈరోజు అది ప్రజలందరూ చూస్తున్నారు ఇదంతా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది. ఈరోజు కవిత గారు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరు మీద యువతను మోసం చేసింది, 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసి ఓట్లు వేయించుకుంది. ఈరోజు వాళ్ళకి ఇస్తానన్న హామీలు కానీ నెరవేరుస్తానన్న హామీలు కానీ ఈరోజు నెరవేర్చలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 14 నెలలే కాలేదు. కేవలం ఈ సంవత్సరం గడువులోనే మేము ఈరోజు 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం కదా. 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 1,00,000 ఉద్యోగాలు దాటిలేకపోయారు. ఒక్క సంవత్సరంలో మేము 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. రాబోయే రోజుల్లో మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, బరాబర్ చేసి తీరుతాం. ఈరోజు ఎవరైతే యువకులకు మేము మాట ఇచ్చినామో వాటన్నింటినీ 5 ఏళ్ళు సమయం ఇచ్చినారు పబ్లిక్ మాకు. ప్రజల 1 సంవత్సరం సమయం ఇయలే. అదే నిరుద్యోగ వృత్తి 2018లో మేము యుద్ధం చేసినాం, పోరాటాలు చేసినాం, జైల్లో కూడా పంపించారు మమ్మల్ని. ఈరోజు 100 రోజుల్లో 6 గంటలకు సంబంధించిన అన్నీ కూడా ఈరోజు ప్రజల చేతికి చేరినాయి. కాకపోతే వాళ్ళు ఈరోజు దొంగ మాటలతోన ఈరోజు పైసలు ఇన్ని రోజులు సంపాదించిన లక్షల కోట్ల రూపాయలతోన టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ప్రజలకు సంబంధం లేకుండా వారి కార్యకర్తలని ఈరోజు ముందుకేసి వ్యవస్థ నడుపుతున్నారు. అవన్నీ గమనిస్తూనే ఉన్నాం. ప్రజలే వాళ్ళని తిప్పికొట్టే పరిస్థితిలో ఉంది. రైట్, ఇప్పుడు మీరు చెప్పిన 56,000 ఉద్యోగాలు ఏవైతున్నాయో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డలని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదా అని చెప్తా ఉన్నారు. అట్లనే నోటిఫికేషన్లు వాళ్ళు ఇవ్వలేదు కదా, నోటిఫికేషన్లు మేము ఇచ్చాం, ఉద్యోగాలు వాళ్ళ టైంలో వచ్చినాయని చెప్తా ఉన్నారు. అంతే. మరి గతంలో చాలా ఉద్యోగాలు వేసారు, మరి ఎందుకు అన్నింటికి వాళ్ళ ఎమ్మెల్యేల నుంచే కేసులు వేయించుకొని ఎందుకు ఆప్ చేసినారు? గతంలో వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినరు? 10 ఏళ్లలో ఏం గాడిదలు కాసినరా? ఇదే గుడ్డి గుర్రాలకు పనులు తవ్వుతున్నారా? ఏం చేసిరు? ఎందుకు ఇవ్వలే? మరి గతంలో నోటిఫికేషన్ వేయాలి, వాళ్ళ ఎమ్మెల్యేలని ఒకటి కోర్టుకు పోవాలి, రద్దు చేయాలి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, పేపర్ లీకేజ్ వాళ్ళ దానిలోనే పేపర్ లీకేజ్ చేయాలి, రద్దు చేయాలి. ఇదే దుకాణాన్ని నడిపారు 10 ఏళ్లలో. వాళ్ళు చేసిన దుకాణంకి ఈరోజు ఎన్ని ఆటంకాలున్నా అదే ఉద్యోగాలకు, ఆ 50,000 ఉద్యోగాలకు ఎన్నో షరతులు ఉన్నాయి. అవన్నింటినీ క్లియరెన్స్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వాటన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఒక దృఢ నిశ్చయంతో తీసుకున్నాడు. కాబట్టే ఆ 56,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. వాటికి సపరేట్ కేసులు వేస్తుండ్రి, మళ్ళీ వాటిని రద్దు చేపిస్తుండ్రి, మళ్ళీ కేసులో మళ్ళీ పోవాలి. ఇది ఒక తంతుగా తయారు చేసిరు వాళ్ళు. ఆ రోజు అధికారంలో లేనప్పుడు పాదయాత్ర సమయంలో మీకు ఎందుకు 2 లక్షలు వెళ్ళి తీసుకోండి, రుణమాఫీ నేను అందరికీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం 20 లక్షల మందికి మాత్రమే రైతులకు రుణమాఫీ చేశారు. అంటే రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా షరతులు వర్తిస్తాయని ఎక్కడా చెప్పలేదు కదా, ఎందుకు మోసం చేసింది రైతులను అడుగుతా ఉన్నారు. రైతులను ఎక్కడా మోసం చేయలే. రుణమాఫీ చెప్పిన ప్రతి ఒక్కరికి రుణమాఫీ పడ్డది. ఎక్కడైనా కొంతమంది మిగిలి ఉన్నా కూడా ఆ మిగిలిన వాళ్ళను కూడా వెంటనే అప్లై చేసుకుంటే వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పత్రికాముఖంగానే చెప్పినారు.
వాటికి దానికి సంబంధించినటువంటి కూడా ఆ ప్రణాళికను కూడా ఎంఆర్ వాళ్ళ ద్వారా గ్రౌండ్ లెవెల్కి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి దాని మీద సమీక్షలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఎక్కడైతే మాట ఇచ్చినో వారందరికీ రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చినారు, మాట తప్పరు. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చేసిన ఏ కార్యక్రమానికైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి నెరవేరుతుంది. కేవలం సంవత్సరంన్నరలోనే ఇంతమంది రైతులకు ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసినాం అనే బాధను తట్టుకోలేకపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం. వారికి ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో ఈరోజు తప్పుడు ఆరోపణలు క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి ఈరోజు తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు. అది దయచేసి ప్రజలారా నమ్మకండి. ఖచ్చితంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తారు. ఫైనల్గా కేసీఆర్ నేను బయటకు వస్తున్నాను, ఈసారి కొడితే నేను కొడితే మామూలుగా కొట్టను కదా అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు దీనికి? మీకు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మీరు కొట్టాల్సింది బయటకు వస్తే కొట్టేది ఉంటుంది, నీ బిడ్డను నీ కొడుకుని నీ అల్లుని కొట్టుకో. ఎందుకంటే ఒకరు భూకబ్జాలు చేసిర్రు, ఒకరు లిక్కర్ మాఫియాలో దొరికినరు, ఇంకొకరు దేశాలు పడుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వాళ్ళను క్రమశిక్షణలో పెట్టరు నాయన అంటే మా తానికి ఎందుకు వస్తారు? వాళ్ళు వచ్చి బయటకు వచ్చి కొడితే ఊకున్నారా? మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు దండు చూసినావు కదా, దండు ఏకంగా ఒకసారి అంటుకున్నారంటే దొరకను కూడా దొరకరు. కేసీఆర్ కాదు ఎవరు వాళ్ళ బ్యాచే దొరకరు. ఆల్రెడీ అయిపోయిన పుస్తకం, ముగిసిపోయిన పుస్తకం. వారు ఇప్పుడు డైజెషన్ చేసుకోలేక జీర్ణించుకోలేక ఏం చేయాలనో ఏం మాట్లాడాలనో అర్థం కాక నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఒకప్పుడు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు ప్రజలకి, ఈరోజు ముఖ్యమంత్రిని లైవ్లో కలుస్తున్నారు. ఒకప్పుడు మంత్రుల దగ్గరికి పోయే పరిస్థితి లేరు, మంత్రులను కలుస్తున్నారు. సెక్రటరియట్ ముఖం చూడలే ప్రజలు, ఈరోజు సెక్రటరియట్ని చూస్తున్నారు. సెక్రటరియట్ లోపలికే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నారు. ప్రజాభవన్లకు ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి అంగరంగ వైభవంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రజాభవన్లో అంత పెద్ద భవంతులకు ఎవరు అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా లోపలికి పోతున్నారు, అడుగు పెట్టి వారి సమస్యలను అదే ప్రజాభవన్లో తీర్చుకుంటున్నారు. ఈరోజు సస్యశ్యామలంగా బయటకు వస్తున్నారు. అది తట్టుకోలేక ఒక 4-5 ఇష్యూస్ ఎక్కడైతే ఇబ్బంది పెడతారో వారిని తీసుకొని, అది కూడా టీఆర్ఎస్ వారిని పంపించి జరగనివి తీసుకొచ్చి దాన్నే క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక అభూత కల్పన సృష్టిస్తున్నారు. చివరిగా ఒక్క మాట, ఢిల్లీలో బీజేపీ గెలిస్తే రాహుల్ గాంధీకి కంగ్రాచులేషన్స్ అని కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ ట్వీట్? కేటీఆర్ ఇక్కడ ఉన్నది, కేటీఆర్కి ట్వీట్ల వ్యవస్థ తప్ప ఈరోజు ఆయన ట్విట్టర్ టీలని అందరూ అంటారు. అదేమనుకున్నావు ఇప్పుడు నిజమని నిరూపించుకున్నాడు. అదే కదా ఆయనకి ఇప్పుడు ఆయన మతి భ్రమించినప్పుడు ఏం మాట్లాడలేదు. దానికి కేటీఆర్ కొంత మతి భ్రమించిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా.